భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జల్ శక్తి మంత్రి అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం. అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు. యూరియా కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు. క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక వివరాలకు వెళ్తే, యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు. హన్మకొండ జిల్లా పరకల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టి మహిళా రైతులు అవస్థలు. పొలం పనులు వదులుకొని రోజంతా తిప్పలు పడితే 2 యూరియా బస్తాలు ఇస్తున్నారని రైతుల ఆవేదన. అది రోజులు అయితే తిరగబట్టి మేము మధ్యతరగతి మనుషులు, మాకు పిండి బత్తాలు లేక ఇబ్బంది అవుతుంది. మేము పంట కూడా విక్కోవాలా వేయకపోవాలా. ఓ బస్సులని లంజ బస్సులని పెట్టి లంజ బస్సుల కొరకు ఇప్పుడు మమ్మల్ని దోసపుచ్చుకుంటాము. ఇది తీయని లేకుండా లేదు, సప్పుడు కూకుంటాం. ఇప్పుడు ఇచ్చిల్లా మరి కూపన్? ఇప్పుడు ఎక్కడ ఇంకేడ ఇయ్యలేదు. మళ్ళీ తిరిగిపోవడం అవుతుంది. మొన్న పొద్దున్న పోయిన 4 రోజుల కింద తిరిగిపోయినాం. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇక వీళ్ళు చేయబట్టి ఇక జనాలు ఏం చేస్తారో సీరియల్ కానీ పెట్టి ఈడ చెప్పులు ఆడి పెట్టి ఆడబెట్టి ఈడబెట్టి ఇస్తామని పెట్టి ఇట్లా చేస్తారు. జనాలను ఏం చేస్తారు, బస్సులు అని ఇచ్చటం కానీ ఇదని అదని. 4 రోజులు ఆయా పిండి బస్తాలకు రాబట్టి ఇద్దరమ్మలో ఒక్క పిండి బస్తా దొరుకుతలేదు. మాకు ఇన్ని రోజులు స్టేషన్లో ఉన్నప్పుడు మాకు ఈ బస్తాలకు తెలియదు, లైన్కు లేవు. ఇక ఇట్లా ఆయన గెలిచి ఇంకా ఆడోళ్ళకు ఇట్లా గోస పుచ్చుకుంటాడు. ఏమన్నంటే బస్సులు పిరిబడిన బస్సులు పావడం పెడితేంది పెట్టకుంటే, ఆ బస్సులు పెడితేంది పెట్టకుంటే 3 పైసలు 3 రూపాయల బస్సు 3 రూపాయల బస్సు కిరాయికి నువ్వు రోజు 1 కోటి రూపాయలు పడబట్టి రైతులకు 2 లక్షల మాఫీ అన్నావు. 2 లక్షల మాఫీ చేయలేదు. ఇక నేను ఇంత రాజ్యం వెళ్తానని నువ్వు రాజ్యం వెళ్తాను, రాజ్యం వెళ్తాను కచ్చి రైతులకు ఉంచుతాను. రైతులు దత్తాలు. మేము పంట పెట్టకుంటే, మేము పొలాలు పండకుంటే నువ్వు ఏం తింటావు? నువ్వు ఎక్కడికి తింటావు? నువ్వు రైతులకు ఏం పెడతావు? మేము అరగా కష్టపడతాను. మన్ను గుక్కి మన్ను కక్కుతాను. మేము మన్ను గుక్కి మన్ను కక్కుతాను. ఎండలు ఏడుతాను, వానలు కక్కుతాను, పిల్లలు జల్లలు ఏడుతాను. ఒక్కరికొక్కరు అన్నం దొరుకుతలేదు. దేని కొరకు తింటారా? పవిత్రం ఎక్కింది. చాతగారు ఉండాలి పక్కకుంటూ, ఇప్పటికైనా పక్కకుంటూ. ఎవడో బలం ఉన్నాడు వెళ్తాడు. క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మానస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ సంస్థ వారి సహకారంతో 20 న్యూట్రిషన్స్ కిట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా టీబీ పేషెంట్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
రాష్ట్రంలో బ్యాండు రోజురోజుకు కళాకారులపై పోలీసుల వేధింపులు మితిమీరిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పోలీసుల వేధింపులను అరికట్టాలని తెలంగాణ బ్యాండు వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుమ్మడి రాజుల నాగరాజ్ కోరారు. తెలంగాణ బ్యాండు వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర సదస్సు హన్మకొండలోని సిటిజన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజానాయకుడు గద్దర్ కూతురు జీవి వెన్నెల పాల్గొని మాట్లాడారు. కళాకారుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు మేము రాష్ట్ర సదస్సు హన్మకొండ సిటిజన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు బ్యాండ్ కళాకారులు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు బ్యాండ్ కళాకారులకి రుణాలు ఇచ్చేందుకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలంటా ఉన్నాం. ప్రమాదాలకు గురైన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఎక్స్గ్రేసియా చెల్లించాలి. అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల భూమి ఇవ్వాలి. అదే రకంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి కళను ప్రోత్సహించాలి. శిక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా దృష్టి పెట్టట్లేదు. చాలా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. డీజే వచ్చిన తర్వాత ఈరోజు కళాకారులంతా రోడ్డు మీద పడ్డారు. ఈ డీజే వల్ల జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, శబ్ద కాలుష్యం పెరుగుతూ ఉంది. కాబట్టి డీజే నిషేధించాలని చెప్పి బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి పింఛన్లు కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఈ సాధన కోసం రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గుమ్మడి రాజు నాగరాజు, రాష్ట్ర కన్వీనర్. డప్పు మూతతోని, ఒక బ్యాండ్ మూతతోని మనము చావడానికైనా సిద్ధం ఉంటాము, అట్లాగే చంపడానికైనా సిద్ధం ఉంటారు. అది ఎవరు రెచ్చగొడతారంటే ఈ డప్పు మూతతోని, ఈ బ్యాండ్ మూతతోని మనలో ఉన్న ఆ కళారూపాన్ని బయటికి తీసుకొస్తుంది, మనలో ఉన్న ఆవేశాన్ని బయటికి తీసుకొస్తుంది, మనలో ఉన్న ఆశయాన్ని మరి ఒక్కసారి వెలుగు తీస్తుంది ఈ డప్పు కానీ ఈ బ్యాండ్ వాయిద్యం కానీ. సో ఆ డప్పుని, ఆ బ్యాండ్ని మీరు ఆ కళారూపాలని, చరిత్రలో దాగి ఉన్న కళారూపాలని ఇంకా ఎన్ని కష్టాలున్నా సరే మీ భుజాల మీద మోసుకుంటూ మన బిడ్డలకు అందజేసినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు. ఈ కళ అనేది చాలా గొప్పది. అదొక పిచ్చి టైప్, ఒక ప్యాషన్. వదరాలే ప్రభుత్వానికి విన్నపించుకుందామని తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్ళుగా మన తెలంగాణ వచ్చిన తర్వాత మరొక్కసారి మన తెలంగాణ మనకు తిండి పెడుతుంది, మనకు నీళ్ళు ఇస్తుంది, నియామకాలు ఇస్తుంది, గౌరవం ఇస్తుంది, గుర్తింపు ఇస్తుంది అనుకున్న తెలంగాణ కాలేకపోయింది. మరొకసారి మనమంతా ఐక్యమై మన సామాజిక తెలంగాణ ఏర్పరచుకోవడానికే మనం ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఎస్పెషలీ తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పాత్ర, మొదటి పాత్ర. ప్రతి ఒక్క కళాకారుడు తన పాటతోని, తన మాటతోని, తన డప్పుతోని, తన వాయిద్యంతోని, తన గజ్జంతోని, తన దొరికిన ఏ ఒక్క ఎక్విప్మెంట్తో, ఇన్స్ట్రుమెంట్తోని ప్రజలోకి వెళ్ళి తెలంగాణ ఎందుకు కావాలని తెలియజేసి తెలంగాణ సాధించుకున్న గొప్ప ఘనత కళాకారు చేతుల్లో ఉంది. మరొక్కసారి కళారంగాన్ని అంతా ఐక్యం చేస్తున్నాం. నేను మొత్తం కల్చరల్ డిపార్ట్మెంట్కి చైర్పర్సన్ కాదు,
నేను కల్చరల్ డిపార్ట్మెంట్లో తెలంగాణ సంస్కృత సారథి అనే ఒక చిన్న వింగ్కు మాత్రమే చైర్పర్సన్. అయినా సరే కల్చరల్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ మన తెలంగాణలో ఎంతమంది డప్పు వాయిద్యాలు ఉన్నారో, ఎంతమంది దోదెబ్బ ఉన్నారో, ఎన్ని కళారూపాలు ఉన్నాయో, ఎంత అభివృద్ధి చెందుతున్న హన్మకొండ పట్టణంలో ప్రజల అవసరాలకు నీరు ప్రధానంగా ఉంటుందని అధికారులు సిబ్బంది సమన్వయం లోపం లేకుండా చూసుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, నగర కమిషనర్ చౌహత్ బాజ్పాయ్ మరియు అధికారులతో కలిసి కాజపేట వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ఫిల్టర్ బెడ్ లోపల నీటి శుద్ధి పద్ధతిని, నిల్వ సామర్థ్యంలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా ఫిల్టర్ బెడ్ మరమ్మతులకు 2.50 కోట్లపై చిలుకు నిధులతో సుందరీకరణ పనులు చేస్తామని తెలిపారు. నూతనంగా 5 MLD కెపాసిటీ గల ట్యాంకులను గోపాల్పూర్, గాజిపేట్, వడ్డపేటలో నిర్మించాలని కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అది మనం ఇమీడియట్గా చేస్తాం. అది ఫస్ట్ ఇమీడియట్గా ఇక్కడ సెకండ్ మోటార్ అనేది ప్రాబ్లం అవుతుంది. సెకండ్ మోటార్ వేసినప్పుడు మనకు పంపింగ్ బాగా నడుస్తుంది. సెకండ్ మోటార్ కొంచెం డౌన్ అవుతుంది, అది రిపేర్ అవుతుంది. 1-3 మోటార్ వేస్తే మన ప్రెషర్ వస్తుంది. అక్కడ పోయినాము, అది రెక్టిఫై చేస్తాము. మీరు వాళ్ళు కంట్రోల్ మీ బాధ్యత చెప్పండి. ప్రాబ్లం లేదు. పేరేంది? రవి. మీరిద్దరు బాధ్యత తీసుకొని ఇది ఫస్ట్ వాళ్ళు చేయండి, అక్కడికి మేము చేస్తాం. మోటార్లు అనేది కొత్తగా వస్తుంది కానీ ఇక్కడ టైం టు టైం ఆడ కూర్చోండి, ఆన్ చేసి వచ్చేసుకోకుండా ఆడ కూర్చొని టైం ఆడుకొచ్చి సెట్ అవుతుంది. ఏంటమ్మా స్లమ్ ఏరియాలకు ఫస్ట్ అది పంపించినాక మాసంటే ఏరియాకు 2 రోజులు తక్కువైనా పర్లేదు కానీ స్లమ్ ఏరియాలకు పంపండి. గురుకుల కళాశాలలో రక్తపింజర పాము కలకలం. నాగర్ కర్నూలులోని జ్యోతిరావు పూలే బాలుర కళాశాల బాత్రూంలోకి రక్తపింజర పాము రావడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు नौदल पक्का దగ్గర కొద్దానే ఉంది కానీ అది ఏమన్నా సాసాలు చేస్తాం.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల కోసం నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కోహెడ మండల కేంద్రం మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవం. ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామాలు సైతం దీని బారిన పడుతున్నాయి. గ్రామాల్లో జరిగే సామూహిక భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, కవర్లు ఒక్కసారి వాడి పారేయడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు 2022 సిద్దిపేట జిల్లాలో మొదలైన ఈ స్టీల్ బ్యాంకు ఆవిష్కరణకు కొనసాగింపుగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పర్యావరణాన్ని కాపాడేందుకు బాధ్యతాయుతంగా నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీలకు స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉండే 276 గ్రామ సమైక్య మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ఉండాలనే ఆలోచనతో ప్లాస్టిక్ మనకు తెలియకుండానే ఉదయం పాల ప్యాకెట్ నుంచి స్టార్ట్ అయితే ప్రతిరోజు ప్లాస్టిక్ వాడడం వల్ల వందల వేల మంది క్యాన్సర్ ఇతరత్ర వ్యాధులకు గురవుతూ ఉన్నారు. అందుకే మా తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ గారి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా హుస్నాబాద్ నియోజకవర్గం 270 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకును ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజ్ భవన్ లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా పర్యావరణ హితమైన ఆకులతో చేసే ప్లేట్ల గురించి మాట్లాడడం ఆనందదాయకం. And I'm happy to tell you that we are using leaf plates made by love and care, with love and care of the tribal people of Telangana. Because I always believe that one should think globally and act locally. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 499 జీపీలలో చిన్న స్థాయిలో, 9 జీపీలలో పెద్ద స్థాయిలో అమలవుతున్న ఈ స్టీల్ బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రజలకు చేరువవుతున్నాయి. ఈ స్టీల్ బ్యాంక్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా 13 రకాల స్టీల్ పాత్రలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. వాటిని తక్కువ ధరకు అద్దెకు ఇవ్వడంతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ 276 స్టీల్ బ్యాంకులు ఉపయోగించితే సుమారుగా 550 కేజీల ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించవచ్చు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ సమైక్య సంఘాలకు ఇవ్వడంతో మహిళా సాధికారతకు కూడా దోహదపడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళ రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలా ప్రోత్సహించడంతో కార్యక్రమం విజయవంతం చేయడం. దీనిలో భాగంగానే ఉగాది రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న హోటల్ యజమానులందరికీ ప్లాస్టిక్ టీ గ్లాసులు, ప్లేట్లు వాడొద్దని అవగాహన కల్పించి నియోజకవర్గంలో ఉన్న 340 హోటల్స్ కు, టీ స్టాల్స్ కు ఒక్కటికి 100 చొప్పున 34,000 స్టీల్ గ్లాసులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ గ్లాసులు వాడే వాళ్ళము. పొన్నం ప్రభాకర్ అన్న మాకు స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది. స్టీల్ గ్లాసులు ఇవ్వడం వల్ల ఈ రోజు 500 సేవ్ అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పొన్నం ప్రభాకర్ అన్న మాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా జాతీయ స్థాయిలో మన స్టీల్ బ్యాంకుకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. మరియు 2023-2024 ఎకనామిక్ సర్వేలో కూడా సిద్దిపేట జిల్లా స్టీల్ బ్యాంకు గురించి ప్రస్తావించారు. ఈ బృహత్తర కార్యక్రమం నియోజకవర్గంలో విజయవంతంగా అమలు కావడానికి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కె హైమావతి గారి నిరంతర పర్యవేక్షణ మరియు జిల్లా అధికారుల కృషి మరువలేనిది. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలబడుతోంది. హుస్నాబాద్ నుండి మొదలైన ఈ మార్పు తెలంగాణకు, దేశానికి ఒక స్ఫూర్తి,
ఆదర్శం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధనపేట నియోజకవర్గ ప్రజాపాలన అభివృద్ధిలో భాగంగా ఈరోజు 2వ డివిజన్ గుండ్లసింగారంలో 40 లక్షల రూపాయలతో డ్రైనేజీ మరియు అంతర్గత రోడ్డు నిర్మాణ పనులను వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టు మరియు అధికారులకు ఎమ్మెల్యే నాగరాజు వర్షాకాలం అవ్వడంతో పనులు సకాలంలో చేసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ గారు ఎటుపోయింది అజయ్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఎవరు మన ఒక ఫోటో తీసుకుంటా ఉందా నేను కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి ఇది అక్కడ మళ్ళీ చాలా ప్రమాదం సార్. అంత మలేరియా వస్తుంది, అలాగే పాములు ఇళ్ళలో వచ్చేస్తున్నాయి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు 40 లక్షలతో మన గుండ్లసింగారంలో 2వ డివిజన్ పరిధిలో వస్తుంది కాబట్టి వారికి రోడ్లకు ఇబ్బంది ఉండడం, ఆ రోడ్లకు టెంకాయ కొట్టడం జరిగింది. అలాగే చర్చ్ వరకు కూడా వారు రోడ్ అడగడం జరిగింది. ఎందుకంటే చర్చ్ అంటే అందరికీ తెలుసు దాని ప్రాముఖ్యత. దాన్ని బట్టి చర్చికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 10 లక్షలు ఇక్కడ, 40 లక్షలు అక్కడ, 30 లక్షలు, టోటల్ 40 లక్షలతో ఈరోజు రోడ్డు సీసీ రోడ్లకు కొబ్బరికాయ కొట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. అట్లనే డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ గుండ్లసింగారం అంటేనే స్లమ్ ఏరియా లాగా ఉంటుంది. ఎక్కువ మా దళిత బిడ్డలు ఉంటారు, బడుగు బలైన వర్గాలు ఉంటారు. కాబట్టి వాటికి కూడా తక్షణం ఈ నెక్స్ట్ బడ్జెట్లో, ఈ మొన్న కౌన్సిల్ బడ్జెట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో జనరల్ ఫండ్లో పెట్టైనా కూడా ఈ డ్రైనేజీలు తర్వాత మిగిలిన వర్క్స్ కూడా ఆల్రెడీ మన శ్మశాన వాటికకు కూడా శాంక్షన్ వచ్చింది 20 లక్షలతోని. అది కూడా త్వరలోనే క్లీన్ చేసి కొబ్బరికాయ కొట్టుకుంటాం. సో చాలా అంటే అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకాడతలేము. మెర్జ్డ్ విలేజెస్లో మొన్న నేను కౌన్సిల్లో కూడా మాట్లాడాను. మెర్జ్డ్ విలేజ్ ఏదైతుందో గ్రేటర్ వరంగల్ చేసింది కాబట్టి ఐస్వర్ జీవో ప్రకారంగా మెర్జ్డ్ విలేజెస్కు 1/3 అంటే మనకు పన్నులు వచ్చే కట్టే రూపంలో అందులోకెళ్ళి 1/3% మెర్జ్డ్ విలేజ్కి పెట్టాలని కమిషనర్ గారిని నేను కోరడం జరిగింది. వారికి ఆ జీవో కాపీ కూడా అందియడం జరిగింది. సిమిలర్లీ ఏదైతే మెర్జ్డ్ విలేజెస్ ఉన్నాయో ఎక్కువ శాతం డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, స్ట్రీట్ లైట్ లేక. సో తప్పనిసరిగా వారు కూడా ఈ నెక్స్ట్ సమావేశంలోపు వచ్చే ఆదాయంలో 1/3 మెర్జ్డ్ విలేజ్కి పెడతామని కూడా మాట ఇచ్చింది. కాబట్టి తప్పనిసరిగా నా ఫోకస్ అంతా మెర్జ్డ్ విలేజ్ పైన. ఇది గ్రేటర్ వరంగల్, డ్యూ టు ద గ్రేటర్ వరంగల్ ఎందుకైందంటే ఈ యొక్క మెర్జ్డ్ విలేజ్తోనే గ్రేటర్ వరంగల్ అయింది. కాబట్టి తప్పనిసరిగా గ్రేటర్ వరంగల్లో చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. దేవన్నపేట, హసన్పర్తి, మడికొండ, తర్వాత ఇక్కడ పల్లెవెల్పుల, వంగపాడు ఇవన్నీ కూడా మెర్జ్డ్ విలేజ్లు ఉన్నాయి. కాబట్టి స్పీడ్గా గ్రోత్ అవుతుంది. మనకు ఓఆర్ఆర్ వచ్చింది, మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మన దగ్గరనే పోతుంది. కాబట్టి చాలామంది, అలాగే మనకు ఎయిర్పోర్ట్ చుట్టూ చాలామంది ఇన్వెస్ట్ చేసేదానికి మన మెర్జ్డ్ విలేజ్ పైన ఎక్కువ చూపెడుతున్నారు వాళ్ళు ఇంట్రెస్ట్. సిమిలర్లీ మనకు మన ఆరేపల్లి రోడ్డుకు కూడా చాలా ఎత్తున అక్కడ స్కూల్స్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొన్న కౌన్సిల్లో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సిమిలర్లీ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మా సీఎం గారి ద్వారా ముఖ్యమంత్రి యొక్క ఆదేశానుసారంగా వారిని కోరడం జరిగింది. మెర్జ్డ్ విలేజ్కి ఎక్కువ నాకు ఫండ్ ఇవ్వాలని. అలాగే ఈ గ్రేటర్ వరంగల్లో మా మెర్జ్డ్ విలేజ్ని తప్పనిసరిగా అభివృద్ధి దిశగా తీసుకుపోతాని ప్రజలు నా పైన పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు ఏమున్నాయో కొంతనైనా వారికి అందుబాటులో ఉండి వాటిని ఏదైతే మేము మాట ఇచ్చినామో దాన్ని చేసే దిశగా పోతున్నాం. సో
థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.